యుఎస్ వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచ కప్ 2024 ఆరంభమైంది. లీగ్ స్టేజ్ మ్యాచ్లు జరుగుతున్నాయి. జూన్ 5న ఐర్లాండ్తో భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ న్యూయార్క్లోని నాసౌ కౌంటీ స్టేడియంలో జరగనుంది. జూన్ 9న పాకిస్తాన్, 12న అమెరికాతో మ్యాచ్లు కూడా ఇదే మైదానంలో ఆడాల్సి ఉంది. బంగ్లాదేశ్తో వార్మప్ మ్యాచ్ కూడా నాసౌస్లోనే జరుగుతుంది. అయితే ఈ మైదానంలో ఆడేటప్పుడు ఆటగాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలని టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ హెచ్చరించారు. భారత జట్టు ప్రస్తుతం నాసౌస్ లో ప్రాక్టీస్ చేస్తున్న విషయం తెలిసిందే. నాసౌస్ కౌటీ స్టేడియం చాలా సాఫ్ట్ గా ఉంటుంది. ఫీల్డింగ్ చేసేటప్పుడు ప్లేయర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ కండరాలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఈ అంశంపై ఆటగాళ్లు దృష్టి సారించాలి. మైదానం స్పాంజ్ లా అనిపించింది. మైదానం కింద ఎక్కువగా ఇసుకతో నింపినట్లు ఉంది. రిథంను అందుకోవాలంటే శ్రమించాలి. వార్మప్ మ్యాచ్ల్లో భారత్ ఆటగాళ్లు రాణించారు. బౌలింగ్ లోనూ ఆధిపత్యం ప్రదర్శించారు. పిచ్ ఎలా ఉందనే దానిపైన మాకు ఒక అవగాహన వచ్చింది. వార్మప్ మ్యాచ్ ను చూసేందుకు అభిమానులు రావడం సంతోషంగా ఉందని రాహుల్ ద్రవిడ్ తెలిపాడు. అయితే భారత ఆటగాళ్ల గాయాల గురించి అందరికీ తెలిసిందే. ఐపీఎల్లో ఎవరు గాయపడకపోయినా వరల్డ్ కప్ వంటి కీలక టోర్నీల్లో తప్పకుండా గాయాల బారిన పడుతూ ఉంటారు. కాబట్టి చూడాలి మరి ఈ వరల్డ్ కప్ లో అయినా మన ప్లేయర్స్ ఎటువంటి గాయాలు లేకుండా టోర్నీ మొత్తం పూర్తి చేస్తారా అనేది.